నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు పట్టాభి రామాలయానికి పట్టు వస్త్రాలు అందజేసిన దేవస్థానం ఈవో నాగేశ్వరరావు శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి పర్యటన 28 వార్డు నుంచి 31వ వార్డు వరకు పాదయాత్ర ద్వారా ప్రచారం చేసిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలో కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ ఎన్నికల ప్రచారం 15-16 వార్డులలో పర్యటించి ప్రజల మద్దతు కోరిన సుధీర్ రెడ్డి రేపటి నుంచి ఎన్నికల నామినేషన్లు ప్రారంభం అభ్యర్థులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించిన ఆర్డీఓ శ్రీకాళహస్తి ఎన్నికల అధికారి రవిశంకర్ రెడ్డి తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తిలో శ్రీరామనవమి వేడుకలు ఆయా ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి శ్రీ సీతారాముల కళ్యాణం, రామ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో వివిధ ఆలయాలు శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో రామనామ కీర్తనలతో మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు, కళ్యాణం నిర్వహించి తరించారు. ఆలయాలను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం, ఘట్టాల విశిష్టతలను వేద పండితులు వివరించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ పట్టాభిరామ మందిరంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవానికి శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు, ఆలయ అధికారులు స్వామివార్లకు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా అన్న యొక్క మాట జవతాటకుండా ఆ రాముని యొక్క పాదాలు తీసుకుని వెళ్ళి సింహాసనం పెట్టి బడుదురు రాజ్య పరిపాలన చేశాడు. అదేవిధంగా 14 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసేంత వరకు కూడా ఆ యొక్క పాదములనే తనన్నగా భావించి ఆ యొక్క రాజ్య పరిపాలన చేసి తిరిగి ఇంటికి వచ్చిన ఆ యొక్క రాజ్యానికి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత ఆ యొక్క రాజ్య పరిపాలనను తిరిగి స్వామి రామచంద్ర స్వామికి, సీతాదేవికి ఒప్పించారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనము సీతారామాభ్యనం అంట. సీతారాముడు ప్రత్యక్ష దంపతులతో సమానము, అపూర్వ దంపతులు, అన్యోన్య దంపతులు. ప్రజలందరూ కూడా వారి శక్తిని అనుసరించి ప్రతి ఆలయంలో విగ్రహాలు ఉండే చోట విగ్రహాలతో పూజ చేస్తారు, లేదు పటం ఉన్నప్పుడు పటంతో పూజ చేసుకుంటారు. ఆ యొక్క స్వామికి పూజా కార్యక్రమాలు చేసి వడపప్పు, పానకము, నైవేద్యం సమర్పించి స్వామివారి కృపకు పాత్రులు కదని మరీ కోరుచున్నాం. అలా విశేషముగా ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ శ్రీరామనవమిని ఆచరిస్తారు. కాబట్టి ప్రపంచం యొక్క దేవుడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని మనసులో మనం ప్రతిదినము తలుచుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అంటే ఆ యొక్క శ్రీరాముని యొక్క మంత్ర శ్రీరామ అనే యొక్క 2 పదాలు మనసులో తలుచుకున్నా కూడా మనం చేసిన యొక్క చాలా పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి అటువంటి శ్రీరామ యొక్క నవమి సందర్భంగా సూరాత మందిర ప్రజలు అందరి కూడా భక్తులు అందరూ కూడా రామవారి యొక్క శ్రీ రామచంద్ర స్వామి యొక్క పూజా కార్యక్రమాలను వీక్షించి స్వామివారి కృపకు పాత్రలవుతూ ఆ స్వామి యొక్క కృపకు మరీ కోరుచూ ప్రార్థిస్తున్నాం. క్రోధినామ సంవత్సరము చైత్రమాసము శుద్ధ నవమి శరియగు శ్రీరామనవమి పురస్కరించుకొని బీపీ అగ్రహారము శ్రీరామ్ నగర్ కాలనీలోని పురాతనమైన ఈ దేవాలయము చాలా ప్రసిద్ధమైనది.
చాలా ఈ కార్యక్రమాలు 13 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. సీతా కళ్యాణ్ నవమి రోజు, 9వ రోజు కళ్యాణోత్సవము, 11వ రోజు పట్టాభిషేకము, వసంతము, ఏకాంత సేవ. ఇది చాలా ప్రఖ్యాతిగా ఉన్నది. కావున భక్తులెల్లరూ వచ్చి ఈరోజు నవమి కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వామికి పంచామృతంతో అభిషేకము చేస్తాము. అభిషేకము, నైవేద్యము, హారతి ఇవన్నీ చేస్తాము ఈరోజు. ప్రజా ఆశీర్వాద పాదయాత్ర పేరిట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 28వ వార్డు నుంచి 31వ వార్డు వరకు జరిగిన ఈ ప్రచారంలో బిఎం మధుసూదన్ రెడ్డి ప్రజలను అడుగడుగునా కలుస్తూ వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్రను కొనసాగించారు. ప్రజా ఆశీర్వాద పాదయాత్ర పేరిట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 28వ వార్డు నుంచి 31వ వార్డు వరకు జరిగిన ఈ ప్రచారంలో బిఎం మధుసూదన్ రెడ్డి ప్రజలను అడుగడుగునా కలుస్తూ వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్రను కొనసాగించారు. మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బిఎం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆదరాభిమానాన్ని చూసైనా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమపై విమర్శలు మానుకోవాలని అన్నారు. శివుని ఆశీస్సులు కలియుగ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిన్నపాటి ప్రమాదంతో ఎటువంటి ప్రమాదం లేకుండా ఆయన సురక్షితంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు నందా మెడికల్స్ నర్సింహులు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 15, 16వ వార్డులో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలందరూ వైసీపీని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి పార్టీల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 15, 16 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలని, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న భావన ప్రజల్లో ఉందని, వైసీపీ నాయకుల బెదిరింపులకు వాలంటీర్లు భయపడి రాజీనామాలు చేయొద్దన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని, వాలంటీర్లను యథావిధిగా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తారని, వారికి రెట్టింపు జీతాలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించండి కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ శ్రేణులు శ్రీరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రామనామ స్మరణలు చేశారు. శ్రీరామనవమి వేడుకలు శ్రీకాళహస్తిలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఇతరులు, బీజేపీ శ్రేణులు శ్రీరాముని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రామనామ స్మరణలు చేశారు. అనంతరం భక్తులకు కోలా ఆనంద్ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేసి నేడు ఆ మందిరంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించబడుతుంది అంటే ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. శ్రీరాముని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకోవాలని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 500 సంవత్సరాల తరువాత భారతదేశంలో శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్య నగరంలో మొట్టమొదటిసారిగా ఆయన మందిరంలోనే, ఆయన ఆలయంలోనే ఈరోజు శ్రీరామనవమి వేడుకలు మిన్నంటే విధంగా జరుగుతున్నాయి. ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఈరోజు జనవరి 22వ తారీఖున ఈ సంవత్సరం 2024 జనవరి 22 ఆ యొక్క రామ మందిరాన్ని మరి శంకుస్థాపన చేసి మరి ఈరోజు వారు విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా ఈరోజు మరి శ్రీరామ నవమి సందర్భంగా ఆయన జన్మదినం రోజు ఈరోజు ఈ వేడుకల్ని మొట్టమొదటిసారిగా
అయోధ్య నగరం జరుగుతున్నాయంటే దానికి ప్రతి ఒక్క భారతీయులు కూడా మనం హర్షించాల్సిన విషయం ఇది. ఎందుకంటే చరిత్ర శ్రీరామచంద్రమూర్తి వారి చరిత్ర ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. అది ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలా. వారి పరిపాలన కావచ్చు, వారు నడుచుకున్న నడవటి కావచ్చు, వారి యొక్క సిద్ధాంతాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఆ మహావిష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీరామనామ సందర్భంగా మరి కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా అందరికీ మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున శ్రీరామనామ శుభాకాంక్షలు. పత్రికా మీడియా సోదరులకు ధన్యవాదాలు. రేపటి నుంచి ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభం అవుతుండటంతో శ్రీకాళహస్తిలో ఎలక్షన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు నిబంధనల ప్రకారం అభ్యర్థులు నడుచుకోవాలని స్పష్టం చేశారు. రేపటి నుంచి ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభం అవుతుండటంతో శ్రీకాళహస్తిలో ఎలక్షన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నిబంధనలను అన్ని పార్టీల అభ్యర్థులు పాటించాలని తెలియజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం 100 మీటర్ల వరకు ఇతరులకు అనుమతి లేదని అన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ తీసుకోబడతాయని తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి పార్టీలు కూడా సహకరించాలని కోరారు. నమస్కారం, నేను శ్రీకాళహస్తి నియోజకవర్గం 168 కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. రేపటి నుంచి ఇక్కడ నామినేషన్స్ తీసుకోబడతాయి. రేపు పొద్దున్నే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అన్ని పోలింగ్ బూత్ల్లోనూ అన్ని సచివాలయంలోనూ పబ్లిష్ చేస్తాము ఫామ్ 1. తర్వాత 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము. నామినేషన్స్ ఇదివరకే కావాల్సిన వారికి అందరికీ కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ అందుబాటులో పెట్టాము. ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం అన్ని రూల్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మనము నామినేషన్ ఇవ్వడం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చుట్టూ 100 మీటర్స్ ఇది పెర్ఫెక్ట్ బౌండరీస్ పెట్టాము. దాని లోపలికి క్యాండిడేట్తో పాటు 4 మాత్రమే లోపలికి రావాలి. వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము మొత్తం CCTVలో రికార్డింగ్ ఉంటుంది. నిత్యం CCTV పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారం నామినేషన్స్ రేపటి నుంచి 25వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రామ మందిరాల అభివృద్ధికి చేయూత ఇస్తామని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణ నెహ్రూ వీధిలో వెలిసి ఉన్న రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నెహ్రూ వీధి యందు మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేశారు. వేద పండితులు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వేడుకగా వైభవంగా జరిపారు. జానకిరాముల కళ్యాణం తిలకించి భక్తులు ఆనందంతో పరవశించారు. కళ్యాణోత్సవం అనంతరం మహిళా భక్తులకు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమకూర్చిన సౌభాగ్య వాయనంను ఈవో నాగేశ్వరరావు దంపతులు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు, పాలక మండలి సభ్యులు సుమతి, రమాదేవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక ఆలయ చైర్మన్ ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో రామ మందిరాల అభివృద్ధి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, CSO నాగభూషణం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నంపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ మరియు అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్య ప్రబంధనంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9:05 నుంచి 10 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజ ఘట్టానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల రామనామ స్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజ స్తంభంపైకి అధిష్ఠింపజేశారు. కంకణ భట్టార్, శ్రీనివాస భట్టార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు, అర్చకులు మోహన్ స్వామి మరియు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పివి సింధు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం బయటకు వచ్చిన అనంతరం శ్రీరామనవమి రోజున శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టోర్నమెంట్లు ప్రారంభం కానున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. మలేషియా, సింగపూర్ టోర్నమెంట్ లో ఆడబోతున్నానని పివి సింధు తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరిగాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో రాముని జన్మస్థలమైన అయోధ్యలో భక్తుల కోలాహలం అంబరాన్ని అంటింది. అయోధ్య రామాలయాన్ని చూడడానికి భక్తులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పట్టణం రామనామంతో మరోసారి తడిసి ముద్దయింది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈరోజు అయోధ్యలో ఎటు చూసినా భక్తుల సందోహం కనిపించింది. రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత తొలి ఏడాది కావడంతో బాలరాముని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. అయోధ్య నగరంలో ఎటువైపు చూసినా కాషాయ రంగు వస్త్రాలతో రామనామం జపిస్తూ భక్తులు కనిపించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు శ్రీరాముని దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో బారులు తీరారు. రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు సరిపోలేదు. అయితే భక్తులు మాత్రం రామనామాన్ని స్మరిస్తూ స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నో శతాబ్దాల తర్వాత రూపుదిద్దుకున్న అయోధ్య రామమందిరంలో తొలి ఏడాది రామనవమి సంబరాలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీరామచంద్రుడికి పుష్పాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు ఈ పుష్పాలను ప్రసాదంగా అందించారు. ఆలయ అర్చకులు అయోధ్యలో ఏ వైపు చూసినా రామనామంతో మారుమోగడంతో పాటు స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో చేపట్టిన ప్రత్యేక అలంకరణలు భక్తులందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీరామనవమి పర్వదినం రోజున అయోధ్యలో అద్భుతం చోటు చేసుకుంది. ఆలయ నిర్మాణంలో నుంచి సూర్యకిరణాలు నేరుగా స్వామివారి నుదుటను తాకాయి. దాదాపు 4 నిమిషాల పాటు ఇలా జరగడంతో అందరూ తన్మయత్వానికి లోనయ్యారు. రామాలయం నిర్మాణంలోని ప్రత్యేక శైలిలో శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు బాలరాముణ్ణి తాకేలా నిర్మించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో అద్భుతం చోటు చేసుకుంది.
గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదుటిని సూర్యుడి కిరణాలు ముద్దాడాయి. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. అయోధ్య రామ మందిరం నిర్మించే సమయంలోనే ప్రతి శ్రీరామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు రాముడి విగ్రహంపై సూర్యుడి కిరణాలు పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.5 నిమిషాల పాటు ఇలా బాలరాముడికి సూర్య తిలకంలా సూర్యుడు కిరణాలు ప్రసరించాయి. రాముడి విగ్రహం నుదిటిపై బొట్టుల 58 మిల్లీమీటర్ల పరిమాణంలో 3.5 నిమిషాల పాటు ప్రసరిస్తాయి. అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టే సమయంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ CBRI శాస్త్రవేత్తలు ఇలా శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరాముడు అయోధ్యలో కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగించారు. ప్రజలను తన బిడ్డలలో చూస్తూ పాలన సాగించిన గొప్ప ఘనత శ్రీరామచంద్రునికి దక్కుతుంది. ఒక వ్యక్తి ఇలా నడుచుకోవాలి అన్నదానికి శ్రీరామచంద్రుడే చక్కటి నిలువెత్తు నిదర్శనం. ఇంతటి ఘనమైన చరిత్రకు కేంద్రమైన అయోధ్యలో ఎన్నో శతాబ్దాల తర్వాత ఆలయము తిరిగి రూపుదిద్దుకుంది. ఆలయ నిర్మాణం అనంతరం తొలిసారిగా ఈ ఏడాది రామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్మాణంపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. అయోధ్యలో సుమారు 67 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరం నిర్మితమైంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయంగా కొలువు తీరింది. రామమందిరం ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులుగా ఉంది. రామాలయాన్ని మొత్తం 2 అంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్ చేశారు. మొదటి అంతస్తులోని శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు. ఒక్కో అంతస్తులో 106 స్తంభాల చొప్పున మొత్తం 212 స్తంభాలు ఏర్పాటు చేశారు. రామాలయానికి సింగ్ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, వినాయకుడు తదితర దేవతలకు చెందిన చిన్న చిన్న అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ఆలయంలోని ప్రతి స్తంభానికి 16 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలను హిందూ పురాణాల ప్రకారం వేర్వేరుగా రూపొందించారు. ఈ ఆలయ నిర్మాణం చేపట్టడానికి దాదాపు 250 మంది శిల్పులు నిరంతరాయంగా పనిచేస్తే గుడి నిర్మాణం పూర్తి చేయగలిగారు. గుజరాత్, అహ్మదాబాద్కు చంద్రకాంత్ సోంపుర 1989లోని రామమందిర నిర్మాణానికి ప్లాన్ రూపొందించారు. ప్లాన్ ప్రకారం రామాలయ నిర్మాణ బాధ్యతను L&Tకి చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. రామాలయంలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత దర్శనం కోసం భక్తులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. ఇక్కడికి వస్తున్న భక్తులను ప్రధానంగా ఆలయం ఆకట్టుకుంటుంది. రాబో తరానికి కూడా రామమందిరం యొక్క గొప్పతనం అలాగే నిలిచిపోయేలా జాగ్రత్తలు తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. జగద్గురు ఆది శంకరాచార్యులచే దేశంలో స్థాపించిన 4 పీఠాలలో శృంగేరి దివ్యక్షేత్రం ఒకటి. ఈ క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గురు పరంపరలో వస్తున్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మూర్తులకు జగద్గురువులు చేత ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఈ అభిషేకం చూడడానికి భక్తులు పోటీ పడుతుంటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దేశంలోని అన్ని శ్రీరామచంద్రుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అన్ని ఆలయాలలో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించే భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వాహకులు దేశంలోని జగద్గురు ఆది శంకరాచార్యులచే ప్రతిష్ఠించిన 4 పీఠాలలో ఒకటైన శృంగేరిలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ 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 భారతీ తీర్థ స్వామి ఆధ్వర్యంలో సీతారామ లక్ష్మణ హనుమంతుల వారికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. పీఠాధిపతుల పరంపరగా వస్తున్న స్వామి అమ్మవారి మూర్తులకు శాశ్వతంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున శృంగేరిలో జరిగే ఈ అభిషేక కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు పోటీ పడతారు. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల పరంపరలో వస్తున్న ఈ పూజా కార్యక్రమాలను చూస్తే జన్మ ధన్యమైనట్లుగా భక్తులు భావిస్తారు. శ్రీరామనవమి ఆస్థానాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు ప్రత్యేక స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఒకటైన శ్రీరాముని కూడా శ్రీవారికి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను తిరుమల ఆలయంలో ఘనంగా నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఈ సందర్భంగా ఆలయంలోని మూల విరాట్కు సమీపంలో ఉండే శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ మరియు అర్చన ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీల సూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దజయ స్వామి, చిన్నజయ స్వామితో పాటు పలువురు టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల నడమ బంగారు బాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్ర దీపాలంకర సేవను టీటీడీ రద్దు చేసింది. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. రాత్రి 8 నుంచి 9 గంటల నడమ బంగారు బాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. ఒక కొడుకుగా, భర్తగా, ప్రజలను చక్కగా పాలించే ప్రభువుగా, తాను ధర్మాన్ని పాటిస్తూ లోకానికి మార్గం చూపిన గొప్ప మార్గనిర్దేశి శ్రీరాముడు భగవంతుడిగా పూజలు అందుకుంటున్నారు. ఆనాడు రాముల వారి స్పర్శతో పునీతమైన పలు ప్రాంతాలు సుప్రసిద్ధ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. వీటిలో అత్యంత ప్రధానమైనది ఒంటిమిట్ట. ఆంధ్ర భద్రాచలంగా పిలువబడుతున్న ఒంటిమిట్ట రామాలయంపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న అత్యంత ప్రాచీనమైన రామాలయాలలో భద్రాచలం, వాల్మీకిపురం, తిరుపతి ఇలాంటి క్షేత్రాలను చెప్తారు. అయితే అంతటి ఘనమైన చరిత్ర కలిగిన క్షేత్రంగా ఒంటిమిట్ట భాసిల్లుతుంది. కడప నుంచి రాజంపేటకు వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రం ఏకశిల నగరం అని ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పిలుచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోని అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకున్నాడని తెలిసింది. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృఖండు మహర్షి, శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెప్తుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థానిక కథనం తెలుపుతుంది. ఇక ఇక్కడి గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం ఒకటి అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపూరి వాసనని చెప్పుకున్నాడు. అంతేకాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండటాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన
హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిల విగ్రహం స్థాపించినట్లు కథనం. ఇక ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణము ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగమండపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. కొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అన్ని రామాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిక్కిరిశాయి. ఇక రాష్ట్రంలోని ఘనమైన చరిత్ర కలిగిన రామాలయాలలో ఒకటి తిరుపతి కోదండ రామాలయం. శ్రీరామనవమి సందర్భంగా జాంబవంతుని చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగిన తిరుపతి కోదండ రామాలయంపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. తిరుపతిలో ఉన్న అత్యంత పురాతనమైన ఆలయాలలో శ్రీ కోదండ రామాలయం ఒకటి. సీతమ్మ వారిని అన్వేషించడం కోసం దండకారణ్యంలో సంచరించిన రాములవారు సంచరించిన ప్రాంతంగా తిరుపతికి పేరుంది. సరిగ్గా ఈ సందర్భంలోనే ప్రస్తుతం కోదండ రామాలయం ఉన్న స్థలంలో ఓ అంతర్భూ గృహంలో రాములవారు కొంతకాలం ఉన్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి. భవిష్యోత్తర పురాణం ప్రకారం పాములవారు ఉన్న ఈ ప్రాంతం నుంచి నిరంతరం వెలుగులు చిమ్మేవని, అందుకే ఈ ప్రాంతంలో తొలుత రాములవారి ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. తర్వాతి కాలంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన ప్రత్యేక పూజలు ప్రారంభించారని తెలుస్తుంది. తర్వాతి కాలంలో వివిధ రాజవంశాలు దశల వారీగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం కోదండ రామాలయం గర్భాలయంలో ఉన్న మూర్తులు రామచంద్ర పుష్కరిణిలో లభించినట్లు మరో శాసనం ఉంది. గోవిందరాజస్వామి ఆలయంలోని కురత్తల్బాన్ మండపం ఉత్తర గోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారం కోదండ రామాలయాన్ని శాలివాహన శకం 1402లో శటగోప దాసర్ నరసింహ మొదలియార్ అభివృద్ధి చేసినట్లు శాసనం ఉంది. తిరుపతి కోదండ రామాలయం ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిదిగా గుర్తించవచ్చును. ప్రతి స్తంభంపై అనేక భాగవత, రామాయణ ఘట్టాలు, దేవతామూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ కోదండ రామస్వామివారు దక్షిణ భాగంలో సీతా మహాలక్ష్మి, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చమూర్తులుగా వెలిసి ఉన్నారు. ఇలా దక్షిణ భాగంలో అమ్మవారు ఉండడం వైఖానస ఆగమ శాస్త్ర నియమం. ఇలా కుడి పక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల ఈ ఆలయానికి వస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం. ఇక ప్రతి ఏడాది శ్రీరామనవమికి ముందు ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు కోదండ రామాలయంలో కూడా ఆగమశాస్త్రబద్ధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి తిరుపతి స్థానికులతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. పట్టాభి రామాలయానికి పట్టు వస్త్రాలు అందజేసిన దేవస్థానం ఈవో నాగేశ్వరరావు. శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి పర్యటన. 28 వార్డు నుంచి 31వ వార్డు వరకు పాదయాత్ర ద్వారా ప్రచారం చేసిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తిలో కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ ఎన్నికల ప్రచారం. 15, 16 వార్డులలో పర్యటించి ప్రజల మద్దతు కోరిన సుధీర్ రెడ్డి. రేపటి నుంచి ఎన్నికల నామినేషన్లు ప్రారంభం. అభ్యర్థులు నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించిన ఆర్డీఓ శ్రీకాళహస్తి ఎన్నికల అధికారి రవిశంకర్ రెడ్డి. తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించిన అర్చకులు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.